మీరు ఘంటసాల లాగాను తర్వాత ఎంఎస్ రామారావు గారి లాగాను ఈ వాయిస్ మాడ్యులేషన్ కూడా మారుస్తారని విన్నాను. అవునండి. నేను భగవంతుడు ఇచ్చింది ఏంటంటే అండి, ఆధ్యాత్మికంది ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడినండి. అక్కడ ఫోటోగ్రఫీ చేసుకుంటూ ఖాళీ సమయంలో మన ఆలయాల్లో ఉత్సవాలు గట్టా జరిగాయి ఇదివరకు. ఇప్పుడు ఒక 3 years 5 years బ్యాక్ ఏదైనా ఉత్సవాలు జరిగితే భగవంతుడి యొక్క కార్యక్రమాలు పెట్టేవారండి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ జనరేషన్ కొద్దిగా తగ్గాక ఇవన్నీ తగ్గిపోతున్నాయి రాను. అయితే అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసినటువంటి భగవద్గీత నేర్చుకున్నానండి. మా గురుగారు మా గురుగారు డివిఎన్స్ పంతులు గారు అని, నర్సన్ పంతులు గారు అని, వారు హార్మోని వాయిస్తూ ఉండేవారు. నేను భగవద్గీత ఉపన్యాసం చెప్తూ ఉంటే ఎన్నో చోట్ల చాలా కొన్ని 100 ప్రోగ్రాంలు ఇచ్చామండి. అలాగే వేరే గురువుగారు అలంక శంకరం గారు, వారు హార్మోని వాస్తుంటే ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటి శ్రీ హనుమంతుడి యొక్క సుందరకాండ 4 hours వస్తుందండి. ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటిది అది. అలాగే నేను దాన్ని విద్య నేర్చుకుని మా గురుగారు నేను కూడా హనుమంత్ జయంతులు ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు వెళ్ళి ప్రోగ్రాంలు ఇచ్చేవాడినండి. అది భక్తిగా నేను ఇచ్చేవాడిని. గురుగారికి పార్శ్వత్వం వాళ్ళు ఇచ్చేవారు. నేనైతే భక్తిగా భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావించి నేను ఉపన్యాసాలు చెప్తా ఉన్నాను. ఈ ఘంటసాల గారిది కొద్దిగా వాయిస్ ఎంఎస్ రామారావు గారిది ఒకసారి మాకోసం. ప్రభో కృష్ణ పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాం సదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంస సర్వాం నురగాం చ దివ్యాన్ అనేక బాహుద వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాది పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు నీయందు గోచరమగుతున్నవి. ఈశ్వర నీ స్వరూపం అనేక బాహులతో ఉదరములతో ముఖములతో ఒప్పి ఉన్నది. అట్లియు నీ ఆకారము ఆద్యంత మధ్యంతములు గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానమైన నీ ముఖములు చూచటం వలన నాకు దిక్కులు తెలియకున్నాయి. కాన ప్రభో నా యందు దయవించి నాకు ప్రసన్నుడు కమ్ము. కృష్ణ ప్రసన్నుడు కమ్ము. ఘంటసాల గారిది. ఎంఎస్ రామారావు గారు ఎంఎస్ రామారావు గారు హనుమంతుని యొక్క సుందరకాండలో ఒక సన్నివేశం, అనేక రాగాలు ఉంటాయండి. ఒక్కో సన్నివేశానికి ఒక్కో రాగం ఉంటుంది. ఆ రాగంలో ఇది స్వామివారు అమ్మవారిని వెతకడానికి వెళ్ళిన సందర్భంలో ఆయన ఒక పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయి దాన్ని వర్ణించినటువంటి సన్నివేశం. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది నేలను తాకగా నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపదమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన ప్రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువంది రావణుండు రణమందున గెలిచి స్త్రీలెల్దరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత తక్క వరందరు కన్యలే రావణు మెచ్చి వరించిన వారలే పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ రే పలికద సీత రామ కథ. ఇవన్నీ భగవంతుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నానండి. మరి నేను చెప్పాను కాదు, దేవుడు నాతో చెప్పిస్తున్నాడని నేను భావన. నేనెవరినండి చెప్పడానికి. అలాగే ఘంటసాల గారు పాత ఓల్డ్ సాంగ్స్లో మాణిక్య వీణ ఇటువంటి చాలా సాంగ్స్, దండకాలు, జై ఆంజనేయ స్వామి దండకాలు, ఇవన్నీ ఎక్కువగా నేను
పాడుతుంటానండి. ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే, అలాగే మంజునాథ్లో చిరంజీవి గారు నటించినటువంటి మంజునాథ్లో మహాప్రాణదీపం బుక్ లేకోకుండా మామూలుగా పాడిస్తూ ఉంటారండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.